నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. నూతన ప్రభుత్వం ఏర్పడ్డ 2 ఏళ్ల తొలినాళ్లలో కల్తీ జరిగిందన్న ఆరోపణల మీద కొన్ని నివేదికల ఆధారంగా వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు సూచనల మేరకు ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ నివేదిక వచ్చిన తర్వాత మరింతగా విమర్శలు పెరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని మీద వాదోపవాదాలు చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడారు. ఏం జరుగుతుంది నిజంగా, ఈ అంశం ఎందుకు ఇంత ప్రాధాన్యతను సంతరించుకుంది, రాష్ట్రంలో ఇతర సమస్యలు పక్కకు పోవడానికి కారణం అవుతున్నాయి, ఎందుకు పార్టీలు ఇదే అంశం మీద ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో మల్లెల లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, అలాగే బొట్ల రామారావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే బాబురావు గారు, సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం. హలో ఆంజనేయ రెడ్డి గారు, నమస్తే సార్. మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రామారావు ఆంజనేయ రెడ్డి గారు. ఓకే అండి, వినపడుతుంది ఆంజనేయ రెడ్డి గారు. సార్ చెప్పండి. నమస్తే సార్. మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ సీక్వెన్స్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నివేదిక, ఎన్డీటీవీ నివేదిక, ఇందులో జంతు కొవ్వు కలిసిందన్నది నా గుర్తు బాగా, దాదాపు గవర్నమెంట్ ఫామ్ అయిన తొలినాళ్ళలోనే జరిగింది. ఆ తర్వాత కొంతకాలం రాజకీయంగా రసాభాస, ఆ తర్వాత కేసు సిబిఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు చెప్పటం, కొంత సద్దుమణిగింది. ఏదో కేసు నడుస్తుంది అనుకున్నాం. ఈ మధ్యలో సిబిఐ సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ సిట్లో సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు, పోలీస్ అధికారులు, కొంతమంది నిపుణులు కూడా ఉన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా గందరగోళం మొదలైంది. వాళ్ళేమో వైసీపీ నాయకులేమో అందులో జంతు కొవ్వు లేదన్నారు, వీళ్ళే తప్పుదారి పట్టించారని వీళ్ళు, ఇతర మీ కూటమి నాయకులేమో అసలు అందులో నెయ్యే లేదని చెప్పి వాళ్ళు చెప్పారు అని దీంతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ఈ గందరగోళం అంతా బీభత్సం నడుస్తూ ఉంది. రాష్ట్రంలో పాలన గురించి మాట్లాడుకునేవాళ్ళు కానీ, లేదు పాలన బాగుందా బాగాలేదా చెప్పేవాళ్ళు కానీ లేరు. మొత్తం చర్చ లడ్డు చుట్టూ తిరుగుతూ ఉంది. వాస్తవంగా హెచ్ఎంటీవీ దీన్ని ఒక పెద్ద అంశంగా తీసుకొని, ఈ కల్తీ జరిగిందన్న వార్త వచ్చిన తొలినాళ్ళ నుంచి ఇప్పటిదాకా కూడా హెచ్ఎంటీవీ ఒక క్యాంపెయిన్ నడుపుతుంది. ఏ ఛానల్ నడపట్ల రాష్ట్రంలో. తిరుమల తిరుపతి దేవస్థానానికి సొంతగా ఒక డైరీ ఉండాలి, అంత పెద్ద కలియుగ వైకుంఠ వాసునికి ఆవుల్ని దానం చేయడానికి వేల మంది సిద్ధంగా ఉన్నారు. అది 1000 ఆవులు కావచ్చు, 1,00,000 ఆవులు కావచ్చు, ఎన్ని ఆవులైనా సరే సమకూరతాయి. సొంతంగా ఆవులు పెట్టుకొని సొంతంగా నెయ్యి తీసే డైరీని ఏర్పాటు చేసుకొని ఒక క్యాంపెయిన్ చేసాం. మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తొలినాళ్ళలో చాలామంది ఆవులు వితరణగా ఇవ్వడానికి సిద్ధపడటం, ఛానల్కే కమ్యూనికేషన్ కూడా వచ్చింది. అవి ప్రభుత్వానికి కూడా తెలిపాం. బట్ ఆ డైరీ ఏమైందో మాకు తెలియదు, ఈ కేసు ఏమవుతుందో తెలియదు. కానీ రాజకీయం మాత్రం లడ్డు చుట్టూ తిరుగుతూ ఉంది. ఆంజనేయ రెడ్డి గారు, ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికి కూడా, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. నమస్తే సార్. గత 2019 నుంచి 24 వరకు కూడా టీటీడీలో జరిగిన అనేక విషయాలపైన చర్చ జరుగుతుంది. ఒక లడ్డే కాదు, టీటీడీలో దర్శనాలు, టికెట్లు అమ్ముకున్న విషయం కానివ్వండి, లడ్డు ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందువల్లంటే లడ్డు ప్రసాదము కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి సహజంగా దాని మీద చర్చ నడుస్తుంది. దాని మీద హిందువులు దాని మీద చర్చిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానము అది సెక్యులర్ ప్రదేశమేం కాదు, అది ఒక రిలీజియస్, ఇది హిందూ ధర్మానికి, హిందూ మతానికి సంబంధించింది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే ధార్మిక సంస్థల్లో టీటీడీ దేవాలయము, టీటీడీ సంస్థలు మనకు తెలుసు కూడా. అందువల్ల సహజంగా ప్రజలు దాని గురించి చర్చించుకుంటారు, రాజకీయ నాయకులు కూడా చర్చించుకుంటారు. అనేక మంది 2019 నుంచి 24 వరకు కూడా మీరు సోషల్ మీడియా కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వందలాది మంది భక్తులు దర్శనం అయిన తర్వాత లడ్డు పైన అనేక వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. లడ్డు క్వాలిటీ బాగలేదని, లడ్డు వాసన వస్తుందని, లడ్డు ప్రసాదం ఇంత ముందు ఇంటికి తీసుకుపోతే దాన్ని అనేక రోజులు అక్కడే ఇంట్లోనే పూజ చేసి పక్క వాళ్ళకి పంచే అవకాశం ఉండేది. కానీ ఈ లడ్డు ఇప్పుడు ఇది పొడైపోతుంది, దాంట్లో ఏమాత్రం నాణ్యత లేదు అని
గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా వందలాది మంది భక్తులు సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటి మనకు వచ్చిన వార్త తర్వాత 2022లోనే ఆ టీటీడీ అధికారి ఒకరు ఆనాటి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇది వాసన వస్తుందండి, ఇది క్వాలిటీ బాగలేదని చెప్తే ఆనాటి చైర్మన్ ఇది ఆర్గానిక్ నెయ్యి అని అన్నట్టుగా కూడా మనకు వార్తల్లో కూడా చూసాం. అందుకని సహజంగా తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఏదైతే వ్యాఖ్య చేశారో వాళ్ళు ఏదైతే పరిశీలన చేసి వారు దాని మీద పరిశోధించి లాబొరేటరీస్ లో టెస్ట్ చేసిన తర్వాత ఇందులో జంతు అవశేషాలు కలిసి ఉన్నాయి అని ఆ రోజు వ్యాఖ్య చేయడం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ లో కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా సిట్ లో లోతుగా దర్యాప్తు జరిపిన తర్వాత ఒక నివేదిక ఇచ్చారు. నివేదికలో స్పష్టంగా అసలు నెయ్యే లేదని వచ్చింది. ఈ రోజు వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు, అందులో జంతు కొవ్వు లేదు లేదా ఇంకేదో వెజిటబుల్ కొవ్వు లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అంజన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎన్డీడీబీ నాకు తెలిసి జాతీయ సంస్థ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు జాతీయ సంస్థ, నాకు తెలిసి గుజరాత్ లో అనుకుంటా దాని ఆఫీసు. కేసు విచారణ సిబిఐ ఆధ్వర్యంలో సిబిఐ రాష్ట్ర పోలీస్ అధికారులు ఇతర నిపుణులు కూడా ఉండుండొచ్చు. సిట్ నివేదికలో ఈ అంశం స్పష్టంగా ఎందుకు మెన్షన్ చేయబడలేదు, జంతు కొవ్వు కూడా కలిసిందన్నది? అంటే ఎన్డీడీబీ నివేదికను వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదా? వాళ్ళు ఇంకో కామెంట్ కూడా చేశారు, ఇందులో నెయ్యే లేదు, కొన్ని రసాయనాలు కలిసినాయి, కానీ ఆ రసాయనాల మూలం ఏంటన్నది మాకు తెలియదని వాళ్ళు మెన్షన్ చేశారు తప్ప ఎన్డీడీబీ నివేదికని యాజిటీజ్కి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? నాకు అది చిన్న సందేహం. ఎన్డీడీబీ కూడా వాళ్ళు ఏదో ఎస్ వాల్యూ అని దానికి సాంకేతికంగా లేదా సైంటిఫిక్ గా నాకైతే లోతైన పూర్తిగా టెక్నికల్ అంశము వాళ్ళు ఒక వ్యాఖ్యలు చేశారు. చేసిన తర్వాత ఉండొచ్చు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పలేదు ఇది జంతు కొవ్వు కలిసి ఉంది లేదా ఇంకేదో కలిసి. ఎన్డీడీబీ నివేదికలో ఎస్ వాల్యూ గురించే మాట్లాడారు కానీ స్పష్టంగా జంతు కొవ్వు కలిసిందని వ్యాఖ్య లేదు, అంతేనా? అట్లా అది నేను అనడం లేదండి, వ్యాఖ్య చేశారు, ఉండొచ్చు అన్నారు, ఉండొచ్చు అన్నారు. వెజిటబుల్ సంబంధించి లేదా జంతు కొవ్వుకు సంబంధించి ఆ ట్రేసెస్ ఉండొచ్చు అని అన్నారు. దాన్ని ఇంకా సిట్ వాళ్ళు లోతుగా విచారణ జరిపిన తర్వాత ఇంకా పరిశోధన సంస్థల నుంచి తీసుకున్న సమాచారం మేరకు సిట్ వాళ్ళు అసలు ఇందులో నెయ్యే లేదు, ఇంకా కల్తీ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, నెయ్యే లేదు, దీనికి కొన్ని రసాయనాలు కలిపి ఆ పామోలిన్ ఆయిల్ ఇంకేదో రసాయనాలు కలిపి ఆ యొక్క ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఆ వాసన వచ్చేటట్టుగా తయారు చేశారు, ఇందులో నెయ్యే లేదని చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, రాజకీయ నాయకులు మాట్లాడారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి సహజంగానే చర్చిస్తారు, సహజంగానే రాజకీయ నాయకులు కూడా చర్చ జరుగుతుంది. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, దాని మీద సిట్ నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. చార్జ్ షీట్ ఫైల్ అయింది, ఒక 36 మంది అక్యూజ్డ్ అని కూడా చెప్పారు, పక్కకు పెట్టారు, అరెస్టులు జరిగాయి. అసలు ప్రధానంగా ఎందుకు ఈ యొక్క టెండర్ నిబంధనలు మార్చారు? అంతకుముందు ఉన్న నిబంధనలు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ నిబంధనలు మార్చి ఆ క్వాలిఫికేషన్స్ మార్చి వాళ్ళకు అనుకూలమైన మనుషులు రంగంలోకి దించడం కోసము అని స్పష్టంగా, అదే విధంగా ఆ చిన్న పని అతను ఏ విధంగా వ్యవహరించాడు, ఎవరితో మాట్లాడు, ఆయన అకౌంట్ లో ఏ విధంగా డబ్బులు ఉన్నాయి, ఆయన ఎవరి యొక్క అసిస్టెంట్, ఎవరు దీని వెనక్కున్నారు, ఇవన్నీ కూడా సిట్ చాలా డీటెయిల్ గా వచ్చింది. దాని మీద విచారణ జరుగుతుంది, దాని మీద కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెయ్యి సంబంధించే విషయము టీటీడీలో ఎవరైతే జోక్యం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోర్టుని ఎదుర్కోవాలా, న్యాయస్థానాన్ని ఎదుర్కోవాలా, హిందువుల మనోభావాలకు న్యాయం జరుగుతుందని నాకు విశ్వాసం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో లింగారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మళ్ళీ లింగారెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి, మీకు పెద్దలు రెడ్డి గారికి, రామారావు గారికి, వీక్షకులకు అందరికీ. లింగారెడ్డి గారు,
మీరు ప్రభుత్వంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది దాదాపుగా, నాకు గుర్తున్న మేరకు. ఇంకో 2-3 నెలల్లో 2 ఏళ్ళు పూర్తవుతుంది. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే ఈ వార్త బయటకు వచ్చింది. ఎన్డీటీవీ నివేదిక ఒకటి వచ్చిందని ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో మాట్లాడటం, బహుశా ఆ రోజు ఈ టైంలోనే మాట్లాడారు, నా డిబేట్ టైంలోనే దాని మీద కూడా కొంత చర్చ జరిగింది. నా పాయింట్ ఏంటంటే లింగారెడ్డి గారు, ఇది కేవలం రాజకీయానికి ఉపయోగపడే అంశంగా ఉండకూడదు. రాజకీయంగా అప్పటి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం, జంతుకో కలిసిందని మీరు, లేదు కలవలేదని వాళ్ళు, ఈ ధర అసలు ఈ ధరకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు, మీరేమో కల్తీ చేశారు, ఈ గొడవ కాకుండా ఇది తేలటానికి. ఎందుకంటే ఇప్పుడే ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడారు, ఎన్డీడీబీ నివేదికలో ఎస్ వాల్యూ అన్నదాన్ని మెన్షన్ చేస్తూ ఇది ఇంత ఉంది కాబట్టి జంతుకో కలిసి ఉండొచ్చు అని ఒక కామెంట్ వాళ్ళు చేశారు. స్పష్టంగా చెప్పలేదని వారే చెప్తూ ఉన్నారు. సిట్ నివేదికలో అసలు జంతుకో అంశం లేదు, కల్తీ ఉన్న మాట వస్తే అసలు నెయ్యే లేదు, ఇందులో పాల నుంచి తీసింది ఒక చుక్క నెయ్యి లేదని కూడా స్పష్టంగా చెప్పారు. టెండర్ నిబంధనలు మార్చారు. అయితే సిట్ ఇంకొక అంశం కూడా చెప్పింది సార్, ఏ రసాయనాలు కలిసినాయో వాటి మూలాలను తెలుసుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం మా దగ్గర అందుబాటులో లేదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది భక్తులు, కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించి, స్వామివారికి జరిగిన అపచారానికి సంబంధించిన అంశం, చాలా సీరియస్ ఇష్యూనే. రాజకీయంగా ముడిపెట్టడం, సరే రాజకీయ ప్రయోజనాలు పొందుతారా ఎవరు పొందుతారా అది పక్కకి పెడితే, దీని మీద లోతైన విచారణ జరగటానికి ప్రభుత్వం, ఇప్పుడు సిట్టు ఎందుకు అలాంటి దేశంలో కాదు అంతర్జాతీయంగా ఉండొచ్చు అలాంటి సంస్థలు, వాటిని ఏమన్నా అప్రోచ్ అవుతున్నారా, నిజంగా కలిసింది ఏంటి, ఏ ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం రాజమండ్రిలో అది కూడా పాలల్లో అదేదో కలిసింది, ఆ కూల్ అండ్ కెమికల్ అని చెప్పి స్పష్టంగా కొంత సమాచారం వచ్చింది. పాల శీతలీకరణలో వాడే కెమికల్ ఏదో కలిసిందని దాని పేరు ఊరు అంత చరిత్ర అంతా వచ్చింది. ఆ రకంగా మనం కనుక్కోలేమా, ఇది కోర్టుల్లో నిలబడతాయా స్పష్టమైన ఆధారాలు లేకపోతే, ఊరక రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలకే దీన్ని వాడుకుంటారా, ఏం చెప్తారు? ఓకే అండి, ఇప్పుడు ఇందాక పెద్ద ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మిగతా టీడీపీ ఇతర నాయకులు జంతువుల నెయ్యి, జంతువుల కొవ్వు కలిసింది అని అన్నారు, కానీ అది కలవలేదని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అనేది వాళ్ళు అనేది. ఓకే, ఇక్కడ సమస్య ఏంటంటే ఎన్డీడీపీ అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ బోర్డు. నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే నేను కడప జిల్లా డైరీ చైర్మన్ గా పోటీ చేసి లాటరీలో పోయింది నాకు. 29 సంవత్సరాల్లో నేను కడప, అప్పుడు మన ఇది గుంటూరు మన డైరీ చైర్మన్ జురిపాల నరేంద్ర గారి ఫాదరు వీరయ్య చౌదరి గారు ఇక్కడ డైరీ చైర్మన్ ఉన్నప్పుడు నేను కంటెస్ట్ చేశాను. గెలిచా, చైర్మన్ కాలేదు కానీ గెలిచా డైరెక్ట్ గా. తర్వాత గవర్నమెంట్ ప్రామినెంట్ డైరెక్టర్ పనిచేసిన, అక్కడ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది ఇప్పుడు ఆనంద్ అనేది గుజరాత్ లో మొత్తం దేశంలో డైరీలకి అంతా కూడా అది చాలా పెద్ద డైరీ అసలు కూడా. అక్కడ ఇది ఉంది, ఎన్డీడీపీ ఉంది, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఇప్పుడే ఇది చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకుల ఇక సొంత కవితం కాదు, అది 100% వాళ్ళ దేర్ స్టేట్మెంట్స్ ఆర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రిపోర్ట్ ఆఫ్ ఎన్డీడీపీ, ఏ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఆ ఎన్డీడీపీ ల్యాబ్ లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ను వీళ్ళు చెప్పినారు. ఇంకోటి, ఇప్పుడు సిబిఐ కూడా ఏం చెప్పింది, మేము తీసుకున్న రిపోర్ట్ లో కూడా 10% వేరియేషన్ ఉంటుందని చెప్పింది. వీళ్ళు సిబిఐ వాళ్ళు తీసుకునేటువంటి రిపోర్ట్ లో కూడా అది 100% అక్యురేట్ అని కాదు, అది వేరియేషన్ తేడా ఉంటుంది అనేది వాళ్ళు కూడా చెప్పినారు. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి కానీ ఇంకొకరు కానీ ఏదో ప్రైవేటు అలాటప్ప సంస్థ ఇచ్చినటువంటి రెడ్డి గారిని కూడా అది అడిగాను సార్, ఎందుకంటే ఇది ఒకరోజు సమస్య కాదు లింగారెడ్డి గారు. రేపొద్దున మీ ప్రభుత్వం ఉండి ఇంకొక ప్రభుత్వం ఉన్నాయి, సరే బయట మార్కెట్లో గందరగోళం సంగతి వేరే చర్చ, కానీ
దేవుడికి పెట్టే నైవేద్యానికి సప్లై అయ్యే నెయ్యి కల్తీ అవుతుంది, అది రసాయనాల, జంతువు కొవ్వ, మరొకట, దీన్ని క్రిస్టల్ క్లియర్గా తేల్చగలిగిన పరికరాలు కానీ ల్యాబులు కానీ ప్రపంచంలో ఎక్కడా లేవా నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే సార్, మీ రాజకీయాలు పక్కకు పెట్టి ఇది తేలాల్సిన అవసరం ఉన్నది. ఇది ఈ ఎన్డీడీబీ ఇచ్చిన దానిలో అస్పష్టంగా ఉండి, సిట్ ఇచ్చిన దానిలో అస్పష్టంగా ఉండి, ఏది తేలకపోతే చివరికి కోర్టులో కూడా ఏమి దీనివల్ల ప్రజలకి బాధ తప్పితే దోషులకు శిక్ష పడ్డదన్న పరిస్థితి కూడా ఏమో రాదు. నిజంగా దాన్ని బయట తీయడానికి మార్గం 25 అంటే ఆ ఫిగర్ కరెక్ట్ గా నాకు తెలియదు. 25 కోట్లు అనుకుంటాను. 25 కోట్లతో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ల్యాబ్ పెడుతున్నారు. అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ టీటీడీ. అవును, అది పెట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నట్టుంది. కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. గుడ్, తీసుకున్నారు అనమాట. ఓకే, అది ఖచ్చితంగా పెట్టారు. అది పెట్టిన తర్వాత ఇటువంటివన్నీ జరగవు. ఇంకోటి ఏంటంటే, ఇది కల్తీ నెయ్యి కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత విషయం కాదు. ఇది కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితుల కోసమే ఆ టీటీడీలో టెండర్ నిబంధనలు సడలించారు. ఒక కామన్ సెన్స్ పాయింట్ అండి, ఎవరికైనా చిన్న పిల్లవాడికి కూడా అర్థమైంది. బయట నెయ్యి 650 700 కిలో. వాళ్ళు 360 రూపాయలకు టెండర్ వేసినప్పుడు బోర్డు అక్సెప్ట్ చేస్తారా 50% కు? కాదు, అక్కడే పాయింట్. మీ హయాంలో ఇంకా తక్కువ కొన్నారని కదా వైసీపీ వాళ్ళు కూడా. మీరు వాళ్ళు సుగానికి తక్కువ టెండర్ వేసినప్పుడు ఇది మోసం ఉంది, ఇది ఏదో జరుగుతుంది, కల్తీ జరుగుతుంది, గోల్డ్ జరుగుతుందో కాబట్టి వీళ్ళు తక్కువ చేస్తున్నారు అని చెప్పి రిజెక్ట్ అయ్యారు కదా. ఇప్పుడు లింగారెడ్డి గారు అసలు సమస్య అక్కడే ఉంది. ఒరిజినల్ గా నెయ్యి, ఏ నెయ్యి అయినా సరే మార్కెట్లో బ్రాండెడ్ కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్లో, వేరే అది హెరిటేజా, విజేతన, రత్నదీప, ఏ సూపర్ మార్కెట్లో అన్న పోయి ఆవు నెయ్యి అని కూడా కాదు, నెయ్యి అంటే 700-800 తక్కువ లేదు కిలో ఈ రోజు కూడా లేదు. కొన్ని హోల్సేల్గా సప్లై చేస్తున్నారంటే 200-300. అది ఒరిజినల్లా, అందులో కల్తీ జరిగిందా, పరీక్ష జరిగిందా నాకు తెలియదు. కానీ వైసీపీ హయాంలో 320కో 330కో ఉన్నట్టుంది. మీ హయాంలో ఇంకా అంతకన్నా తక్కువకే 2014 నుంచి 19కి తెలుగుదేశం హయాంలో అంతకన్నా తక్కువకే సప్లై చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడైనా ఇదే ప్రశ్న కదా. అట్లా కదా, నిబంధనలు సడలించింది ఎవరి టైంలో సడలించారు? వైసీపీ టైంలో సడలించారు. ఆ నిబంధనలు సడలించిన తర్వాత రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేనేమంటున్నా అంటే, ఇది ఇక్కడ కల్తీనే కాదు, మనందరం కల్తీనే అనుకుంటాము. నెయ్యేసి ఎక్కినాయి, నెయ్యే లేదు, నకిలీ నెయ్యి, టోటల్ ఫేక్ అనమాట. ఇప్పుడు కల్తీ అంటే ఎట్లుంటది? ఇప్పుడు ఈరోజు పేపర్లో వచ్చింది, దానికి ఏదో అమ్మోనియా అది ఏదో కెమికల్స్ కలిపి పాలు సప్లై చేస్తా అంటాడు. వాడు పాలు కనీసం 70% 20% ఉంది, కొన్ని నీళ్లు అమ్మోనియానో కెమికల్స్ కలిపితే అది కల్తీ. ఇది అసలు పాలే లేవు. ఇప్పుడు మీకు ఏమైందంటే భోలే బాబా డైరీ, భోలే బాబా వాళ్ళకు అసలు డైరీ లేదు, పాలు లేవు. లేదు, పాలు డైరీ లేనప్పుడు వేరే చోట కొన్ని బిల్లులు ఉండాలి కదా. పలాని సంస్థలో ఇప్పుడు 60 లక్షల లీటర్లు నెయ్యి టీటీడీకి అమ్మినప్పుడు పలాని డైరీ నుంచి కొన్నాము అనేది ఉండాలి కదా. అదొకటి. రెండోది, ఒక నిమిషం, ఇంతకుముందు ఏంటంటే రోజుకు 4 లక్షల లీటర్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి డైరీలకు ఇది అమలుస్తూ ఉన్నారు. కర్ణాటక డైరీ కానీ, గుజరాత్ కానీ, విజయ డైరీ కానీ. దాని ఏం చేశారు? రోజుకు 4 లక్షల లీటర్లు సరఫరా సామర్థ్యం అనేది తగ్గించి పారేస్తారు. దానికి 1 లక్షకో దేనికో 2 లక్షలకో తీసుకొచ్చారు. తర్వాత నెయ్యి సరఫరా చేసేటువంటి అనుభవం 3 సంవత్సరాలు ఉండాల్సిందే 1 సంవత్సరానికి ఇస్తారు. అంటే భోలే బాబాకు టెండర్ ఇచ్చేదానికి కావాల్సినటువంటి ఏ నిబంధనలు కావాలో ఇది పెట్టారు. ఒక రోడ్డు ₹1 కోటి అవుతుంది, 50 లక్షలకు టెండర్ ఇస్తే ఇస్తారా రోడ్డు? ఓకే, రైట్ సార్. మళ్ళీ దాని గురించి కూడా అడుగుదాం. వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్కారం.
రామారావు గారు మీట్లో ఉన్నట్టు. యా నమస్తే రామారావు గారు. రెండు మూడు అంశాలు కీలకమైనవి. ఇప్పుడు ఇది సిట్ నివేదిక ఇచ్చిన, ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిన కల్తీ జరిగిన మాట వాస్తవం. వాళ్ళు ఎన్డీడీబీ అయితే జంతువు కొవ్వు కలిసి ఉండొచ్చు అని వాళ్ళకి సందేహాన్ని వ్యక్తం చేశారు. సిట్ నివేదికలు అయితే ఇది నెయ్యే కాదు, ఇందులో ఒక్క చుక్క పాల నుంచి వచ్చిన నెయ్యి లేదు, దాన్ని అసలు నెయ్యి అనకూడదు వాస్తవంగా అయితే, కొన్ని వనస్పతి ఆయిల్ కొన్ని రసాయనాలు వీటితో కలిపి తయారు చేశారని చెప్పి చెప్తున్నారు. మీ మీద ఎందుకు క్వశ్చన్ వస్తూ ఉందంటే అప్పటి పాలక మండలిని మీరు నియమించారు. నంబర్ 1, ఏం జరిగినా దానికి పాలక మండలిది పూర్తి బాధ్యత. నంబర్ 2, ఆ పాలక మండలి ఈ నెయ్యి సరఫరా చేసే డైరీలకు సంబంధించిన నిబంధనలని సడలించింది. ఈ రెండు కీలకం కదా. నిబంధనలు అప్పటిదాకా ఒక కఠినమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు తీయాలి, అది 1 లక్షకి సడలించారు. లేదు, రోజుకి 12 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలి, దాన్ని 8 టన్నులకు తగ్గించారు. 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, దాన్ని 150 కోట్లకి తగ్గించారు. వాళ్ళకి ఒక 3 సంవత్సరాల అనుభవం ఉండాలి, దాన్ని సంవత్సరానికి తగ్గించారు. అసలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి ఒక ప్రశ్న. ఇదేదో ఒక టీడీపీ వైసీపీ సమస్య కాదు రామారావు గారు. ఇక్కడ ఏ స్థాయిలో తప్పు జరిగినా, ఏ అధికారులు తప్పు చేసినా, లేదు కింది స్థాయి ఉద్యోగులు తప్పు చేసినా, రాజకీయ ప్రమేయం ఉన్న దోషులు శిక్షించబడవలసిందే, కోర్టుల్లో ఇది నిర్ధారణ కావాల్సిందే, శిక్షలు అనుభవించాల్సిందే. అయితే దానికి మీ సహాయం కూడా కావాలి. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇక్కడ జంతు కొవ్వు జరగలేదు, జంతు కొవ్వు అని సిట్ నివేదికలో స్పష్టంగా మెన్షన్ చేయలేదు కాబట్టి అసలు కల్తీనే జరగలేదు, టీడీపీ వాళ్ళు మా మీద బురద జల్లారు, ఈ ప్రచారం కరెక్టా? సిట్ నివేదిక నెయ్యే లేదని చెప్తుంది కదా, ఏం చెప్తారు? నమస్కారం సార్. యా, ఇక్కడ తిరుమల తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటి అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు ఒక అజెండా తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారేమో ఆ యొక్క నెయ్యిలో జంతు కొవ్వులు కలిసినని స్పష్టంగా చెప్పినటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి ఇంకొక అడుగు ముందుకేసి ఆ యొక్క నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడారు. అట్లాగే డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి లోకేష్ కూడా అవి ఇవన్నీ కలిసినవి, చేప నూనె కూడా కలిసిందని వీళ్ళు ముగ్గురు కలిసి ప్రాపకాండ చేసినటువంటి వాస్తవం. అయితే ఈ సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ కావాలన్న మీదట సిబిఐ వేసినటువంటి సిట్ వేసింది ఏంటంటే ఈ యొక్క నెయ్యిలో జంతు కొవ్వులు గాని, జంతువు యొక్క కొవ్వు గాని, లేకుంటే పంది కొవ్వు గాని, చేప నూనె గాని కలవలేదు అనేది క్లారిటీ వచ్చింది కదండి. అయితే ఇది దశాబ్ద కాలంగా టీటీడీ నెయ్యి సేకరణ జరిపేటటువంటి అంశంలో టెండర్లు జరుగుతూ ఉంటాయి. దశాబ్దాల కాలంగా ఇవాళ 4.0 సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అసలు అర్హతే లేదు దీని మీద. విభిన్నమైనటువంటి మాటలు, 2 నాలుకల ధోరణితో మాట్లాడే విధానం. వస్తున్నాను సార్, అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఏమైందంటే సిబిఐ రిపోర్ట్ ఏదైతే న్యాయస్థానానికి సమర్పించినటువంటి పరిస్థితులు దిక్కు తోచక చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రామారావు గారు మిగతా ఇద్దరు మాట్లాడారు, ఇందులో రాజకీయ విమర్శలు కాసేపు పక్కే పెట్టండి కైండ్లీ. ఇక్కడ నా ప్రశ్న ఒకటే, సిట్ నివేదికలో జంతు కొవ్వులు అని మెన్షన్ చేయకపోయినా అసలు ఇది నెయ్యే కాదు, ఇది కల్తీ, మొత్తంగా రసాయనాలు వనస్పతితో కొన్ని వీటితో, ఇందులో పాల నుంచి తీసిన నెయ్యి ఒక్క చుక్క లేదు అన్నది స్పష్టంగా ఉందా లేదా? జంతు కొవ్వు తెలిసింది నేను అట్లా, కానీ నెయ్యి లేదని మాట ఉంది కదా సార్. అసలు నెయ్యే లేదనేది అది దుర్మార్గమైనటువంటి అంశము. వీళ్ళ యొక్క అంశం చూస్తే ఈ ప్రభుత్వం ఈ విషయంలో చాలా పట్టుదలకు పోయి ఇక్కడ టీటీడీ ఈవోను కూడా ట్రాన్స్ఫర్ చేశారండి. ఎందుకంటే వీళ్ళకి అంత పాడలేదని. నేనేమంటున్నానంటే ఇదంతా కూడా రిపోర్టులు తారుమారు చేస్తున్నారు. మనం చూసాం కదండి. మా వాదన ఏంటంటే మద్యం సంబంధించినటువంటి స్కామ్ జరగకపోయినా జరిగిందని చెప్పి సబ్మిషన్ సార్. నేనేమంటున్నానంటే అదే కోవలో దర్యాప్తు సంస్థల్ని లేకపోతే అధికారుల్ని భయపెట్టి వీళ్ళు కొన్ని అంశాలను మార్పింగ్ చేసి చేస్తున్నటువంటి మాట వాస్తవం. అది కూడా త్వరలో బయటపడుతుంది. నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి ప్లీజ్. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ జంతు కొవ్వు జరిగిందని సిట్ మీరు కోరారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారు.
సిట్ నివేదికనే ప్రామాణిక తీసుకుందాం. నేను ఎన్డీటీవీ నివేదికని ప్రామాణిక, సిట్ నివేదికనే ప్రామాణిక తీసుకుందాం. సిట్ నివేదికలో కల్తీ జరిగిందని మెన్షన్ చేశారు. ఒక్క నిమిషం కల్తీ కాదు, స్వచ్ఛమైన నేను ఇచ్చింది సిట్ సార్. సిట్ అనేటువంటి సంస్థ దర్యాప్తు అనేది ఇంకా పూర్తి కాలేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ సిట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో సిట్ చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అండి. చంద్రబాబు నాయుడు గారు సిట్ కాదు సార్. ఒక పార్ట్ క్లారిటీ అయిందండి. జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చెప్పినటువంటిది పటాపంచలైంది. దాంతో బెంబేలెత్తి ఈ రోజు బాత్రూమ్ లో వాడేటటువంటి యాసిడ్ కలిసిందని మాట్లాడుతున్నాడు దిక్కుతోచగా. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒకవైపున ప్రెస్ మీట్ పెట్టి మరోవైపున ఏకసభ్య కమిషన్, ఇదంతా కూడా రాజకీయం చుట్టూ తిరుగుతుంది సార్. రామారావు గారు మీ మీద దుమ్మెత్తి పోస్తున్నారన్న పాయింట్ పక్కకు పెడితే రెండో ప్రశ్న ఏంటంటే టెండర్స్ నిబంధనల్ని ఎందుకు సరళించారా లేదా స్పష్టంగా చెప్పండి. ఇక్కడ ఒక అంశం సార్, మనము ఆన్ ది గోయింగ్ ఆఫ్ ది ప్రాసెస్ ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ లో రకరకాల ఆలోచనలతోటి చేసేటటువంటి అంశం ఉంది. టీటీడీ ఛానల్ పెడితేనే వీళ్ళు అది మంచిదే కదా, దాన్ని కూడా విమర్శించారు. నేనేమంటున్నానంటే పర్చేసింగ్ కమిటీలో ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవిడ ఈ రోజు కూడా టీటీడీలో మరలా టీటీడీ మెంబరు. నేనేమంటున్నానంటే అప్పుడు అంతకుముందు 2014-19లో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి ఏదైతే ఆయన కూడా మరలా మా ప్రభుత్వంలో టీటీడీ మెంబర్ ఉన్నాడు. ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు కామన్ గా ఈవో గారే చాలా సంవత్సరాలు కంటిన్యూ అయ్యారు. సిట్ నివేదిక వచ్చినాక అదే ఈవో కంటిన్యూ అయ్యారు. అదే సార్ నేను అంటున్నదే. ఇక్కడ అంశాలు ఏంటంటే లోతుగా కనుక అధ్యయనం చేస్తే ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిని మనము దాన్ని ఆ యొక్క ప్రతిష్టను దిగజార్చేటటువంటి కార్యక్రమం తప్ప గోప్యంగా ఎంక్వైరీ చేయండి, బాధ్యులుగా చర్యలు తీసుకోండి. నేను కాదంటలా. వీళ్ళు చేసినటువంటి ప్రచారం వల్ల భక్తుల యొక్క మనోభావాలు, ఆ యొక్క దేవుడికి ఉన్నటువంటి ప్రతిష్టను వీళ్ళు దార్చడం ఇందులో చిన్న అంశం అండి. ఇది ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉందనే గాని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగాండ అనేది తప్పు కాదండి. ఇంకొక మాట రామారావు గారు, ఇంకొక మాట ఇందాక ఆంజనేయ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు. బయట మార్కెట్లో కనీసం 600-700 లేనిది ఏ పేరుతో ఉన్నా అది కల్తీ అయినా సరే అసలు అంతకన్నా తక్కువ లేదు బయట మార్కెట్లో. నెయ్యి అంటే ఇప్పుడు పోయి కిరాణా షాపుకి కొంటే 600-700కి తక్కువ మినిమం అని నేను చెప్పే రేట్ అది. కానీ మీ హయాంలో 320కో 330కో కిలో చొప్పున ఎలా సప్లై చేయ ఫండమెంటల్ క్వశ్చన్ కదా అది అన్నది వారి ఎలిగేషన్. సగానికి సగం రేటుకి ఎట్లా వస్తుంది? మా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే క్వశ్చన్ చేశారు. మీరు 273కే మా ముందు కొనుగోలు చేశారు కదా, దాని విషయం కూడా చెప్పండి అంటున్నారు. ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ కిలో వేరుశనగ నూనె ఎంత అమ్ముతుంది సార్ మార్కెట్ లో? 150-170 రూపాయలు లభిస్తుంది. కానీ యాక్చువల్ గా 450 ఖర్చు అవుతుంది. ఇది మతలబు అంటే ఏంటంటే దాని సైంటిస్ట్ చెప్పాలా లేకపోతే ప్రభుత్వాలు చెప్పాలా? అసలు ఈ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా ఇదంతా కూడా ఎందుకు అలౌ చేసింది అనేది ఇదంతా కూడా పెద్ద టాపిక్ ఉంది సైంటిఫిక్ మెథడ్ లో. ఎన్ని కూడా భవిష్యత్తులో బయటకు వస్తే మనకి ఎవరు ఏం తప్పులు చేశారు అనేది వచ్చింది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనేటటువంటి ఆవిడ మా ప్రభుత్వ హయాంలో టీటీడీ పర్చేసింగ్ కమిటీ మెంబర్. ఆవిడ పాత్ర ఏంటి? ఆవిడ మీద మాత్రం వీళ్ళు ఏమి మాట్లాడరండి. మళ్ళా ఇక్కడ ఇదంతా రాజకీయ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి వీళ్ళు హిందూ భావం ఉన్నటువంటి హిందువుల మీద డిఫరెన్స్ తీసుకొచ్చి మా పార్టీకి హిందువులను దూరం చేయాలన్నటువంటి క్షుద్ర రాజకీయాలు, కుట్ర రాజకీయాలు తప్ప. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి కాదు సార్ రామారావు గారు, నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగా, కామన్ సెన్స్ కి సంబంధించిన ప్రశ్నలు. సరే, టెండర్ నియమాలు సడలింపుకి సంబంధించి మీరు ఒక ఆన్సర్ చెప్పారు. ఏది? టెండర్ రూల్స్ అన్నది అప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఒక్కోసారి కఠినంగా పెడతారు, ఒక్కోసారి మారుస్తారు అవైలబిలిటీని బట్టి, అది కూడా పక్కకి పెడదాం. కానీ ఫండమెంటల్ క్వశ్చన్, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటిసారి 2019లో అధికారంలోకి వచ్చింది, అంతే కదా? అంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేరు. ఐ యామ్ రైట్? మొట్టమొదటిసారి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, లేకపోతే టీడీపీ వాళ్ళు ఏం చేశారు పక్కకు పెట్టండి. మీరు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వ హయాంలో ఇదేంటిది, బయట మార్కెట్లో నెయ్యి 600-700కి తక్కువ లేదు, 300కైనా 350కైనా 270కైనా ఇది బూతు, ఇది నెయ్యి కాదు,
ఈ రేటుకి అసలు ఎట్లా సప్లై చేస్తున్నారన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఎందుకు రాలేదు అప్పుడున్న కమిటీకి? గతంలో వాళ్ళు ఇంకా తక్కువ కొన్నారు, వాళ్ళు అడుగుతా నేను, మీరు ఆన్సర్ చెప్పండి సార్. ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం అయితే వాస్తవం అండి. డైరీలు టెండర్లు తీసుకున్న తర్వాత అక్కడ విజిలెన్స్ కమిటీ దానికి సైంటిఫిక్ మెథడ్ లో టెస్టింగ్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నటువంటి వ్యవస్థ ఒకటి రన్ అవుతా ఉంది. దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో భాగంగా ఉంటుంది. కానీ మనం కొత్త తీసుకుంటే వీళ్ళు ఇంతే కదా సార్. మనము సెకీ ఒప్పందం అప్పుడు కూడా చూసాం. మీరు అధికారం ఇచ్చిన తర్వాత మీరు మార్చవచ్చు కదా. నేనంటుంది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దానికి ఒక అడ్వైజరీ కమిటీ ఉంది, బోర్డు ఉంది, అట్లాగే టెక్నికల్ విజిలెన్స్ కమిటీ ఉంది, అధికార యంత్రాంగం ఉంది, అట్లాగే ల్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాసెస్ జరుగుతాం సార్. ఇక్కడ గతంలో ఎప్పుడు కూడా ఏదైనా సరే కల్తీ ఉన్నటువంటి నెయ్యిని పలు దఫాలుగా వెనక్కి పంపించినటువంటి చరిత్ర కూడా ఉంది. దాంట్లో అనుమానమే లేదు సార్ ఇక్కడ. కానీ వీళ్ళు చేస్తుంది ఏంటంటే అదే అసలు నిర్ధారణ కాకముందే వీళ్ళు చేసినటువంటి ప్రాపగాండని మీరు అందరూ కూడా సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నారు, అందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడ మెయిన్. అయితే ఏదైనా సరే అందుట్లో ఏ ఊరి కాలంలోనైనా సరే తప్పు జరిగితే దాన్ని ఖచ్చితంగా ఆ యొక్క బాధ్యుల మీద చర్యలు తీసుకోవడానికి లేకపోతే తీసుకోవడానికి హక్కు ఉంది. దానికి మేమైతే సిద్ధపడి పొరపాటు జరుగుతుంది. మళ్ళీ వస్తాను రామారావు గారు, మీ దగ్గరికి వస్తాను. ఆంజనేయ రెడ్డి గారు, 2-3 కీలకమైన అంశాలు సార్ ఇక్కడ. సరే, బయట మార్కెట్లో ఇప్పుడు పల్లీలు, వేరుశనగ పప్పు కిలో 150 ఎంతో ఉన్నాయి. 2 కిలోలు ఇస్తే కూడా కిలో నూనె రాదు. ఎఫ్ఎంసీజీ కింద మనకి మార్కెట్లో దొరికే ఏ బ్రాండెడ్ పల్లీ నూనె అయినా అసలు పల్లీ రేటు కూడా 180 ఎంతో ఉంటుంది. సగం పల్లీలు కూడా 6 కిలో పల్లీలు కూడా ఆ రేటుకి. ఇది ఒక అంశం. నెయ్యికి సంబంధించి నేను ఎందుకంటున్నానంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు హిందువుల దేశంలోనే ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే హిందువులు అత్యధికంగా హాజరయ్యే లేదా భక్తులు అత్యధికంగా హాజరయ్యే అతి గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. దీని మీద భారతీయ జనతా పార్టీ నేను అడుగుతుంది, అలాగే జాతీయ స్థాయిలో అధికారులు ఉన్న ప్రభుత్వానికి ఈ అంశం ఇప్పుడు అసలు ఈ రేటుకి నెయ్యి ఎలా వస్తుంది? గతంలో ఉన్నోళ్ళైనా ఎట్లా కొన్నారు, ఇప్పుడున్న వాళ్ళైనా ఎట్లా కొంటున్నారు? అది టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు. నిజంగా ఇది ఆశ్చర్యం కాదా? సరే, బయట ఆ రేటుకి జనం మామూలుది స్వచ్ఛమైందా కావాలంటే 1000 రూపాయలు 2000 అవుద్ది కాబట్టి కొనలేరు అంటే అది పక్క పెడదాం. దేవుడికి డబ్బులు కొదవలేదు సార్. 1000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఆ 1000 కోట్ల రూపాయల నుంచి 1000 రూపాయలు పెట్టి కొన్నా, 1500 పెట్టి కొన్నా స్వచ్ఛమైన నెయ్యి కొంటే ఎవరు వద్దనరు, దేవుడు వద్దండు, భక్తులు వద్దనరు. అది ఎందుకు జరగట్లేదు? నంబర్ 1. నంబర్ 2, దీని మీద ఇప్పటికైనా అలాంటి ఒక, ఎందుకంటే మత రాజకీయాలు వేరే మతాలకి ఇది జరిగి ఇప్పుడు ఇక్కడ బాధ్యులు ఎవరు అవుతారంటే మీరు అవుతారు. దీన్ని తేల్చలేకపోతే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీన్ని తేల్చలేకపోతే, ప్రపంచంలో ఎక్కడుందో ఆ ఎక్విప్మెంట్ మీరు తెప్పించి పెట్టలేకపోతే, ఊరక మా మీద ఆరోపణలు చేశారు, వాళ్ళు మాకంటే తక్కువ కొన్నారు, వాళ్ళది కల్తీ కాదన్నది నిలబడుతుంది. అసలు ఈ రేటుకి నెయ్యి కొంటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్వచ్ఛమైన నెయ్యి దొరకదా? డబ్బులు ఎక్కువ పెట్టి కొనలేమా? ఏంటిది? శ్రీనివాస్ గారు, ఈ తక్కువ రేటుకి నెయ్యి కొనడం అనేది అనేక దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. అంటే ఏంటి, ఏం జరిగింది? ఒక టెండర్లు పిలుస్తారు, ఎవరు తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఆ టెండర్ ఇస్తారు. గతంలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన ఆ డైరీ నుంచి కొంటూ వచ్చారు. ఒక్కసారి బల్క్ గా 60 లక్షల కిలోలు లేదా 60 లక్షల లీటర్లు, కోట్లాది లీటర్లు కొంటున్నప్పుడు ఓవరాల్ గా ధర తగ్గే అవకాశం ఉంటుంది. కాదు సార్, సగానికి సగం ఎట్లా తగ్గుద్ది ఆంజనేయ రెడ్డి గారు? నేను అదే చెప్తున్నాను సార్. దీని మీద దానికి టీటీడీ వాళ్ళు సమాధానం చెప్పాలా? ఏ విధంగా కొంటున్నారు, ఎవరు కొంటున్నారు? టీటీడీ అథారిటీ సమాధానం చెప్పాలా? ఒకటి. రెండోది, నేను ఒక్క చిన్న విషయం చెప్తాను సార్. ఈయన అంబటి రాంబాబు గారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆయన చాలా గొప్పగా చెప్పాడు. ఇక్కడ ప్రసాదం, లడ్డూ ప్రసాదం కానివ్వండి, అన్న ప్రసాదం కానివ్వండి, చాలా గొప్పగా ఉంది, చాలా క్వాలిటీగా ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరు? అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు వైసీపీ నాయకుడే కానీ అంబటి రాంబాబు గారు ఎన్డీడీపీ ల్యాబ్ కాదు సార్. అంబటి రాంబాబు గారు చెప్పింది సర్టిఫికేషన్ లాగా తీసుకుందామా? సార్, అంబటి రాంబాబు గారు ఎన్డీడీబీ ల్యాబ్ కాదు,
సాధారణ భక్తుడు ఆ. ఆ యొక్క లడ్డూ ప్రసాదం చూసిన వెంటనే చెప్పగలడు. నేను మీకు చెప్పాను, గత 19 నుంచి 24 వరకు అనేక మంది సార్ భక్తులు ఇది ఇది లడ్డూ ఇది ఇది ప్రసాదం- ఆంజనేయ రెడ్డి గారు ఐఎమ్ సారీ, ఇది ప్రామాణికం కాదు ఆంజనేయ రెడ్డి గారు, దయచేసి ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే ఇదే ప్రామాణిక సార్ ఏది ఎవరు భక్తులు ఏం చెప్పారనే విషయం నేను చెప్తున్నాను. ఓకే. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో భక్తులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు, చాలా ఇబ్బంది పడ్డారు, క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, చాలా ఇబ్బందికరమైన ఈ లడ్డూ ప్రసాదం భక్తులు బహిరంగంగా సోషల్ మీడియాలో పెట్టారు. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు స్వయంగా భగవంతుడి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత, దేవదేవుడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు, చాలా గొప్పగా ఉంది. ఒకటి. రెండోది, మీరు ప్రశ్నలకన్నీ కూడా టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలి. నేనేమంటున్నా అంటే ఎందుకు నిబంధనలు మార్చారో సమాధానం చెప్పరు. ఆ చిన్న అప్పన్న పెద్ద అప్పన్న ఆయన అకౌంట్ లో కోట్లాది రూపాయలు ఏ విధంగా వచ్చాయంటే దానికి సమాధానం చెప్పరు. ఎందుకు నిబంధనలు మార్చారు ఒకటి. రెండోది, బోలే బాబాని నిషేధించిన తర్వాత బోలే బాబా ఏ విధంగా మళ్ళా సప్లై చేసింది, వేరే కంపెనీ నుంచి ఏ విధంగా కొన్నారు. ఒకటి. రెండోది, కెమికల్స్ అది అయ్యే లేదని చెప్పి నేను చెప్పింది కాదండి, స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే ఢిల్లీలో మాట్లాడుతూ కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ నా ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు. ఇప్పుడు ఎన్డీడీబీ దేశంలో నాకు తెలిసి అతిపెద్ద డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ నివేదికలో ఇలా ఎస్ వాల్యూ ఇలా ఉంది, జంతు కొవ్వు కలిసి ఉండొచ్చు అన్నది మెన్షన్ చేస్తుంటే, ఎందుకంటే మీ మీద కూడా ఆరోపణ వస్తుంది. ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ములాఖాత్ అయి ఉన్నాడు, సిబిఐ నివేదిక అంటే ఆయన దాన్ని తారుమారు చేయగలుగుతారు, రకరకాల అందుకే సిబిఐ నివేదిక కోరారని, అది అధికారికంగా టీడీపీ వాళ్ళు అనకపోవచ్చు కానీ రకరకాలుగా చర్చ నడుస్తూ ఉంది. పాయింట్ ఏంటంటే, కాదు నా ప్రశ్న, ఎన్డీడీబీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఇచ్చిన నివేదికలో వాళ్ళు ఒక సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అది సిట్ నివేదికలో ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదు? నా ప్రశ్న అది. నేనేమంటున్నా అంటే అది సార్ సిట్ దర్యాప్తులో ఎన్డీడీబీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, జంతుకు కలిసి ఉండొచ్చు, వెజిటబుల్ కు కలిసి ఉండొచ్చు, అది వేరియేషన్ కూడా ఉంటుంది. మాకున్న దీని ప్రకారము వీటి వచ్చిన రిజల్ట్ ప్రకారము ఎస్ వాల్యూ ప్రకారము ఉండొచ్చు అన్నారు. ఖచ్చితంగా చెప్పలేదు, ఇవన్నీ ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పలేదు. కానీ సిట్ దర్యాప్తులో అసలు నెయ్యలేదని తేలింది. కెమికల్స్ ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి వచ్చాయి, ఎవరెవరు కొన్నారు, దీనికి సంబంధించిన డబ్బులు సూట్ కేసు కంపెనీ నుంచి ఏ విధంగా రూట్ అయ్యాయి, ఎక్కడ ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి చేతులు మారాయి, అంతా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు కదా. కాబట్టి దీన్ని ఎవ్వరు కాదనలేని పరిస్థితి. ఒక్క విషయం నేను చెప్తాను, ఇందాక ఆయన వైసీపీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ లిక్కర్ స్కామే జరగలేదన్నారు. చాలా కీలకమైన సబ్జెక్ట్ చెప్తున్నాను, వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్తారనేది నేను మీకు ఉదాహరణతోటి చెప్తున్నాను. చాలా ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి గారే కల్తీ జరిగిందని ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పిన తర్వాత, అందులో నెయ్యే లేదని చెప్పిన తర్వాత, కెమికల్స్ ఎక్కడి నుంచి కొన్నారు అనేది దర్యాప్తు, ఆ కంపెనీల యజమానులు కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా. కంపెనీలకు సంబంధించి కెమికల్ కంపెనీలకు సంబంధించి ఎవరెవరు ఏ అకౌంట్ లోకి డబ్బులు మారాయి, చిన్న అకౌంట్ లోకి ఎట్ట డబ్బులు వచ్చాయి, ఈ కెమికల్ కంపెనీస్ వాళ్ళ యజమానులకి ఏ విధంగా, బాంబేలో ఏ విధంగా ఏ అకౌంట్ లో చేరాయి, ఇవన్నీ రికార్డెడ్ గా. మీరు చెప్పిన వాడితో 100% ఏకీపిస్తాను. కానీ ఆంజనేయ రెడ్డి గారు, నా ప్రశ్న ఒకటే, మళ్ళీ అడుగుతున్నా, ఈ ధరకి స్వచ్ఛమైన, ఇప్పుడు ఇందాక ఆయన రామారావు గారు చెప్పారు, గతంలో కూడా లారీలు చాలా వెనక్కి వెళ్ళినాయి, వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక స్టాండర్డ్ పెట్టుకున్నారు, అది ఎంత మాత్రం ఎన్డీడీబీ డైరెక్ట్ నివేదికలోనే ఇందులో కల్తీ ఉందా లేదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అయినప్పుడు, మన టీటీడీ దగ్గర లారీ వచ్చాక లారీలో చూసేది ఏ మేరకు చూస్తారో, కొన్ని సందర్భాల్లో అది కల్తీ అనిపిస్తే వెనక్కి పంపించారు. బట్ మొత్తానికి స్వచ్ఛమైన నెయ్యి అయితే ఆ ధరకి రానే రాదు. అందులో బల్క్లో కోట్ చేసేటప్పుడు ఇంకా ₹1 ఎక్కువ రావాలని కోరుకుంటారు కాంట్రాక్టర్లు ఎవరైనా, గవర్నమెంట్కి సప్లై చేస్తున్నా, టీటీడీకి సప్లై చేస్తున్నా. బట్ ఒకసారి ₹1 తక్కువకి ఇచ్చారనుకుందాం, అంటే మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే అలాంటి ఎక్విప్మెంట్ తెప్పించే ప్రయత్నం కానీ లేదు, ఒక దేశభక్తి ఉన్న పార్టీగా, లేదు మీరు హిందువుల మనోభావాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికైనా బీజేపీ ఎందుకు డిమాండ్ చేయదు, సొంత డైరీ ఉండాల్సిందే టీటీడీకి అని ఎందుకు డిమాండ్ చేయరు?
లింగారెడ్డి గారు చెప్పారు కదా, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు 25 కోట్లతోటి ఒక ప్రయోగశాల, టెస్టింగ్ ల్యాబ్స్ అవన్నీ పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఏదన్నా వచ్చినప్పుడు ఆ ల్యాబ్స్ ద్వారా నిజాలు తెలుస్తారని లింగారెడ్డి నేను గారు ల్యాబ్ గురించి కాదు సార్, పెద్దలు చెప్పారు సొంత కదా. సొంత డైరీనే అంటున్నా నేను, సొంత డైరీనే. మీతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ రోజు గోవులు దానం ఇవ్వడానికి బోలెడు మంది ఉన్నారు. వేలాది మంది సిద్ధంగా ఉన్నారు. సో ఈ వ్యవస్థలో ఈ ప్రశ్నలకు అవకాశం లేకుండా, వీటిని చర్చించే అవకాశం లేకుండా పెద్ద ఎత్తున టీటీడీ వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడము, దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడము పెద్ద కష్టమని నేను అనుకోవడం లేదు. ఆ దిశగా టీటీడీ ఆలోచించాలా, భక్తులు కూడా అదే కోరుకుంటున్నారు. అది నేను అనేది ఒక బలమైన పార్టీకి దీన్ని ఒక ఉద్యమంగా ఇప్పుడు హెచ్ఎంటీవీ చేస్తుంది, మీలాంటి వాళ్ళు ఎందుకు చేయకూడదు, బీజేపీ ఎందుకు చేయకూడదు? సార్ మేము చాలా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలన్నింటినీ రాజకీయ కబంధ హస్తాల నుంచి కాపాడాలని చాలా మంది ఉద్యమాలు చేస్తున్నారు. అవన్నీ విజయం ఏ మేరకు విజయం సాధిస్తుంది. లింగారెడ్డి గారు నేను అంటుంది అదే సార్, సొంత డైరీ గురించి మేము దాదాపు 2 ఏళ్ల నుంచి హెచ్ఎంటీవీ సరే ఇది ఏం తేలుతుంది, కల్తీ జరిగిందని తేలుతుందా, జంతుకో కలిసిందా లేదా, కోర్టులో ఏం తేలుతుంది, ఇది వేరే చర్చ. ఉన్న సాక్ష్యాల మేరకు దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు లా కాకుండా అలాంటి పరిశోధనకి ఏదైనా మీరు ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేశారు, ఆ కమిషన్ ఏమైనా చొరవ తీసుకొని ప్రపంచంలో ఎక్కడున్నా సరే ద బెస్ట్ ల్యాబ్స్కి పంపి నిజంగా ఏం కలిపారో నిర్ధారించే అవకాశం ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, టీటీడీకి సొంతంగా భవిష్యత్తులో ఎవడో వచ్చి వాడేదో కొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ ప్రసాదం భక్తులకు పెట్టి దేవుడికి అపచారం, భక్తులకు అపచారం, ఇది జరగకుండా సొంత డైరీ గురించి ఏమైనా ఆలోచన చేస్తారా? అదే ఆలోచన మంచిదే, కొంచెం ప్రాక్టికల్ గా కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే కొన్ని వేల ఏమి ఇబ్బంది సార్, టీటీడీకి ఇబ్బంది ఏంటి సార్? ఎన్ని కోట్లు కాబట్టి అన్ని కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టాలి. డబ్బుల గురించి కాదు, నేనే డబ్బుల గురించి కాదు, దాని ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నాను. కొన్ని వేల ఆవులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు దానికి ఏమైందంటే మేత కావాలా, గడ్డి కావాలా, తర్వాత దానా కావాలా, ఆ ఫాడర్ అంటారు, ఆ ఫాడర్ కావాలా. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది వ్యవసాయం చేసేటువంటి ఇంట్లో వ్యవసాయం చేసి పేడ తీసి బర్రెలకు పాలు పితికి చేసేటువంటి వాళ్ళు అటువంటి మనుషులు కావాలి. ఇప్పుడంతా వైట్ కాలర్ అయిపోయినారు కదా మనుషులంతా కూడా, వాళ్ళు దొరకాలి. రెండోది ఈ ఆవులకు జబ్బులు వచ్చినప్పుడు కూడా అది కూడా కొంత సమస్య చనిపోతాయి, సమస్యలు ఉంటే ఉండవంట్లా. ఇప్పుడు ఇస్కాన్ కాదు, ఒక మాట లింగారెడ్డి గారు, ఇప్పుడు ఇస్కాన్ లాంటి సంస్థ ఉన్నది, ప్రపంచం అంతా అందరూ అన్ని పార్టీల క్రితం గౌరవించేటువంటి సంస్థలు, వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఈ మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ఏదో కొంత ఇస్తుంది, వాళ్ళు కొంత వేసుకొని కొన్ని ఏళ్లుగా జరుగుతుంది, ఏ రోజు కంప్లైంట్ రాలా, అవసరమైన వాళ్ళు తింటున్నారు. అలా నిర్వహించగలిగిన సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నిజాయితీ అయిన సంస్థలు, భక్తులు సంస్థలు ఉన్నాయి, అలాంటి వాటికి అప్పగించవచ్చు. లేదంటే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకు ఆలోచన చేయకూడదు? అది వేరు. మీరు భోజనం పెట్టేది ఏమంటే క్యాటరింగ్ కిందకి వస్తుంది. అక్కడ వంట వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్ గా వంట చేసే వాళ్ళు ఉంటారు, సప్లై చేసే వాళ్ళు ఉంటారు, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అది జనరల్ గా జరిగే పని. ఇదేంటంటే ముందు పశువును జాగ్రత్తగా తీసుకోవాలా, దానికి గడ్డి కానీ లేకపోతే ఈ యొక్క దానా కానీ పెట్టాలా, నీళ్లు చూసుకోవాలా, జబ్బులు చూసుకోవాలా, దాన్ని చాలా చిన్నపిల్లవాడిని చూసుకున్నట్టు చూసుకోవాలన్నమాట. ఆ పని చేసేటువంటి మనుషులు దొరకాలా, రెండోది వాళ్ళు సక్రమంగా పని చేయాలన్నమాట. ఇప్పుడు దొరకపోతే బోలే బాబా డైరీకో మరొకటికి ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఎన్ని గవర్నమెంట్ సంస్థ కదా, గవర్నమెంట్ వద్ద ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎట్లుంటుంది, ఇవన్నీ లేకుండా టేబుల్ కుర్చీ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని పని చేయాలనేటువంటి ఒక మనస్తత్వంలో ఉంటారు. కాబట్టి అది డబ్బు గురించి కాదు, డబ్బు సమస్య కాదు, దాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్. అయితే దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, దీని గురించి చెప్పండి. ఇప్పుడు ఈ రకరకాల నివేదికలు, మనీ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఉన్నాయి అంటున్నారు, బట్ అన్నిటికంటే కీలకమైంది కలిసిందని నిర్ధారించేటువంటి ఒక ల్యాబ్ కావాలి. ఆ ల్యాబ్ ఇక్కడ ఉందా లేదా, మీరు ఏదో కొత్తగా పెట్టబోతున్నారు, బయట నుంచి అయినా సపోర్ట్ తీసుకుంటారా, వేరే ప్రపంచంలో ఎక్కడెక్కడ పంపిస్తారా ఈ శాంపుల్స్? మన ల్యాబే అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండే ల్యాబ్ నే టీటీడీకి పెట్టాలని డెసిషన్ తీసుకున్నారు అన్నమాట. అది ఎందుకంటే వేరే ల్యాబ్లకు పంపిస్తే ల్యాబ్లు ఎక్కడ ఉంటాయి,
లింగారెడ్డి గారు, మీరు పెట్టబోయే ల్యాబ్ ఏమో అది ఎస్టాబ్లిష్ కావాలి భవిష్యత్ అవసరాలకి. ఇప్పుడు కల్తీ జరిగిందో లేదో నిర్ధారించడానికి ఎన్డీడీపీ స్పష్టంగా ఇవ్వలేదు కదా, నేను అంటుంది అది. ఇప్పుడు మీరంటే ప్రస్తుతానికి చేయాల్సిందే. ప్రస్తుతానికి ఎక్కడైతే నమ్మకమైనటువంటి ల్యాబులు ఉన్నాయో, ఆథరైజ్డ్ ల్యాబ్ ఉన్నాయో, దాన్ని పంపించి స్టాండర్డ్స్ అని చూసుకొని దాని నెయ్యి అక్కడ అన్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము, ఇప్పుడు మీరు కూడా చెప్పినారు అంటే జంతువులై కలవలేదు అని సిబిఐ ఇస్తే సరే పక్కన పెడదాం సేపు చెప్పండి. ఎందుకంటే ఈ ఎలిగేషన్ తెలుగుదేశం అధికారికంగా చేయకపోయినా చాలా మంది పరోక్షంగా అక్కడ ఏదో అండర్స్టాండింగ్ జరిగింది, తప్పుడు నివేదికలు ఇప్పించారని విమర్శిస్తున్నారు. అట్లా కాదండి, అది సిబిఐ రిపోర్ట్. మేమేమంటున్నామంటే ఇక్కడ 250 కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉందా లేదా చెప్పండి. పెద్దలు ఆంజనేయుడు గారు చెప్పినట్టు చిన్నప్ప అకౌంట్ లో బోలే బాబా డైరీ నుంచి అధిక 5 కోట్లు డబ్బులు పంపించారు కదా. వాళ్ళేమో బోలే బాబా డైరీని పరిచయం చేసిందే టీటీడీకి మీరని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. అట్లా కాదు, అది ఎప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు టీటీడీ నిబంధన వీళ్ళు ఉన్నారండి, ప్రొక్యూర్మెంట్ కు ఒక పెద్ద సంస్థ ఉంటుంది. ఆ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు ఇంత సాహసం చేస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు 250 కోట్ల అవినీతి అంటే 750 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగిన నెయ్యి గురించి అంత జరిగితే కానీ 250 కోట్ల అవినీతి జరగదు. ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు ఒత్తిడి లేకుండా, నిబంధనలు సడలించకుండా వాళ్ళు కేవలం అధికారులు అంత సాహసం చేస్తారు. ఒక్క నిమిషం మొన్న ఒక ఆయన వచ్చినాడు అడ్వైజర్, దానికి ల్యాబ్ సంబంధించిన ఎక్స్పర్ట్. నాకు వాళ్ళు దర్శనాల్లో వసతి మైమరిపించేటట్టు చేశారు కాబట్టి నేను తప్పుడు నివేదిక ఇచ్చినాను, నేను కోర్టు క్షమాపణ చెప్పుకొని అప్రూవ్ గా మారిపోతానని చెప్పి ఆయన చెప్పినాడు. ఇది ఒకటే కదా, ఆయన రమేష్ ఆయన పరకామండలో దొంగతనం చేస్తే వీళ్ళు దేవుని డబ్బు దొంగతనం చేస్తే కేసు రాకుండా చెప్పండి. రామారావు గారు, ఇక్కడ టైం తక్కువ ఉంది, ఆయన ఆన్సర్ చేయాలి. ఒక నిమిషం, ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేశారు. ఇప్పుడు సిబిఐ అనేది క్రిమినల్ పార్ట్ ఆఫ్ ఇది. ఏకసభ్య కమిషన్ ఎందుకంటే నిబంధనలు కానీ లేకపోతే మిగతా క్రమశిక్షణ రాహిత్యం కానీ దీంతో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు కదా. ఏకసభ్య కమిషన్ వేస్తే వీళ్ళు ఆయన సుబ్రహ్మణ్య స్వామిని పెట్టి సుప్రీంకోర్టు చెప్పింది పని పేరు. అందుకని నేను ఆన్సర్ తీసుకోలేదు. కమిషన్ ఈ రకరకాలు నడుస్తూ ఉంటాయి. ఒకసారి రామారావు గారు ఇది వాసన ఉందా లేదా, వాళ్ళ పాత్ర ఉందా లేదా కదా సార్, దీన్ని ఎవరి పాత్ర ఉందన్నది ఎస్టాబ్లిష్ కావాలి, నేరం రుజువు కావాలి, దోషులకి శిక్ష పడాలి, అది టార్గెట్గా పెట్టుకోండి. రామారావు గారు ఇక్కడ ఒకటే పాయింట్. రామారావు గారు, ఇప్పుడు ఇందాక అడిగాను నిబంధనలు సడలింపు, నెయ్యి పాలు లేకుండా, నేను మళ్ళీ అడుగుతున్నా, గతంలో వాళ్ళు 270కే కొన్నారని మీరు ఇప్పుడు ఆర్గ్యూ చేస్తున్నారు. 270కి ఎట్లా వస్తే తరాలుగా ఇదే తప్పుడు పని జరిగింది, అదే ఆన్లైన్ ఆ ప్రాసెస్లోనే మేము వెళ్ళాము, మేము అంతకన్నా ఎక్కువ కోట్ చేసామని మీరు చెప్తున్నారు. కానీ ఆ రేటుకి నెయ్యి రాదన్న సంగతి అర్థం కావట్లేదా? ఐదేళ్ళు ఎక్కడ సార్, మీరు దిగేదాకా ఆ రేటుకే కదండి కొంది, మీరు దిగేదాకా ఆ రేటుకే కదా, మీరు దిగేదాకా ఆ రేటుకే కదా కొంది. ఒకసారి రామారావు గారు, ఇప్పుడు ఈ చిన్నప్ప నన్ను ఆయన అకౌంట్లో డబ్బులు, ఆయన గత టీటీడీ చైర్మన్కి ఎంత దగ్గరగా ఉన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా, ఏదో దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. సార్ ఇక్కడ ఒక అంశం సార్, అంటే అప్పన్న అకౌంట్ లో డబ్బులు అంటే దీనికి సంబంధించి నేను ఎట్లా నిర్ధారిస్తారు సార్? నేను అంటుంది ఇక్కడ ఒక అంశం, చిన్న సబ్మిషన్ ఏంటంటే, ఈ రోజు టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరాదారుడు ఎవరో కనుక్కోండి, మీరు అది ఎంక్వైరీ చేయాలి ముందు. చెప్పనండి లింగారెడ్డి గారిని కానీ ఆంజనేయ రెడ్డి గారు కానీ దమ్ముంటే. నేనేమంటున్నానంటే ఒక గ్రూప్ ఆఫ్
టీం అంతా కలిసి ఈ రోజు నెయ్యి టెండర్ దక్కించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ధరలు పెంచుకోవడానికి ఇదంతా ఏదో కుట్ర కోణం ఉందనేది మా ఆరోపణ అండి. సార్ వాళ్ళ కుట్ర కోణం తర్వాత తెలుస్తుంది, ముందు మీ హయాంలో జరిగింది చెప్పండి రామారావు గారు. మా హయాంలో ఏం జరగలేదు సార్, జరగలేదనే చెప్తున్నాం. మీరు టెండర్ రూల్స్ ఎందుకు సడలించారు? ఆన్సర్ చెప్పట్లే మీరు. చంద్రబాబు నాయుడు గారికి ఆప్తుడు వల్ల సుజనా చౌదరి గారు ఉన్నారు, బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే. 2020-22 ఆంజనేయ రెడ్డి గారు, సౌకర్యాలు రామారావు గారు ఫెసిలిటీస్ కానీ బాగుండని ఆయన కితాబ్ ఇచ్చాడు. రామారావు గారు అదే కితాబులు అంబటి రాంబాబు గారి వచ్చి బాగుందని కాదండి, మీరు లక్షల కోట్ల లింగారెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు కూడా టెండర్లో పాల్గొని మంచి రామారావు గారు ఒకటే, మీరు స్పష్టంగా టెండర్ల నిబంధనలు ఇంకా సింప్లిఫై చేసి ఆ అర్హత లేని వాటికి ఇచ్చారన్నది అభియోగం నెంబర్ 1. నెంబర్ 2, ధర గురించే మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ రేటు కూడా దానిలో సగం మీరు పెట్టింది కూడా మార్కెట్లో దొరికే దానిలో సగం రేటు కూడా లేదు. ఇది మరి ఇది దశాబ్దాలుగా జరుగుతుంది, అలాగే పోనిద్దామనుకుంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి? తేడా ఏం లేదు సార్, ఇక్కడ మొత్తం ప్రక్షాళన దిశగా పాలనా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ అంశాల్లో చాలా మెరిట్స్ వచ్చినాయి. ఒకే రోజు వ్యవస్థనంతా మార్చలేం కదా సార్. నేనేమంటున్నానంటే గతంలో నుంచి ఏ ప్రాసెస్ జరుగుతుందో దాన్నే ఎవరైనా ఫాలో అవుతాం. ఎందుకు అవ్వాలి సార్? మీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు అవ్వాలి సార్? మా 5 ఏళ్ళ అధికారంలో 2.5 సంవత్సరాలు కరోనా తీసుకుపోయింది సార్. ఇంకా 2.5 సంవత్సరాలు అతి తక్కువ కాలమే అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ని మెరుగైనటువంటి దిశగా నడిపించినటువంటి మాట. దేవాదాయ శాఖ కదండి ఇక్కడ ఒక అంశం సార్, దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి ఎందుకు మాట్లాడలేదండి అసలు? ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే ఆయన మాట్లాడారు. 250 రూపాయలు చేసే శాఖలు 650 రాజకీయాలతోటి చెప్తే వీళ్ళకి నిబద్ధత లేదు. వీళ్ళు చట్టసభల్లో అదే పద్ధతి, డిబేట్ లో అదే పద్ధతి. టైం అయిపోయింది మొత్తంగా. శ్రీనివాసరావు గారు లాస్ట్ సెంటెన్స్ సార్, 30 సెకండ్స్ చెప్పండి. నేను రామనాయుడు గారు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడితే 100 సార్లు మాట్లాడున్నారు దేవాదాయ శాఖ మంత్రి తీవ్రంగా. ఒకటి రెండోది, రామారావు గారు రెడ్డి గారి మీద అనవసరమైన ఆరోపణ చేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పింది, నేను తాత్కాలికంగా కొన్ని రోజులు మాత్రమే నేను పర్చేసింగ్ కమిటీలో ఉన్నాను. మొత్తంగా టీటీడీకి సంబంధించి లడ్డు కల్తీకి సంబంధించి బీభత్సంగా చర్చ జరుగుతుంది, కానీ నిజంగా కల్తీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పటి నుంచి జరుగుతున్నది, మార్కెట్లో దొరుకుతున్న రేటుకి సగం రేటుకి దశాబ్దాలుగా ఎలా సప్లై అవుతున్నది, దీన్ని సరిచేసే మార్గం ఉందా, టీటీడీకి సొంత డైరీ పెట్టుకునే సత్తా లేదా, డబ్బులు లేవా అన్నది కూడా ఆలోచన చేయాలి. పరీక్షలకు సంబంధించి 100% క్లారిటీతో మన దేశంలో ఉన్న ల్యాబొరేటరీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పూర్తిగా నిర్ధారించగలిగిన ల్యాబొరేటరీలోంచి నివేదికలు తెప్పించుకునే ప్రయత్నం జరగాలి. ఏదేమైనా సరే భవిష్యత్తులో అయినా సరే స్వచ్ఛమైన నెయ్యి దేవుడికి అందాలి, 200% ఆ ఏర్పాటు జరగాలని అయితే భక్తులు కోరుకుంటున్నారు. చర్చలో పాల్గొన్న ఆంజనేయ రెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, అలాగే రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.